హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయని చెప్పాలి. నిఫ్టీ 8 పాయింట్లు మాత్రమే తగ్గి 24,315 లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 52,270 లో క్లోజ్ అయింది. ఇక నిన్న నిఫ్టీ 50 లో 28 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 21 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఎటువంటి మార్పు లేకుండా ఒక స్టాక్ క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ ఉంటే టాప్ లూజర్స్ గా టాటా కన్జ్యూమర్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. మనం నిన్న మార్నింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. షార్ట్ బిల్డప్ జరుగుతున్న కంపెనీ లిస్ట్ లో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ విషయానికి వస్తే నిన్న కూడా డిఐఎస్ బై చేశారు 1676 కోట్లు. ఎఫ్ఐఎస్ మాత్రం స్వల్పంగా అమ్మడం జరిగింది 1137 కోట్లు. అయినప్పటికీ స్టిల్ నెట్ బైలోనే ఉన్నారు. వీళ్ళిద్దరు కలుపుకుంటే 539 కోట్లు నెట్ బయింగ్ జరిగింది నిన్న. ఇక లాంగ్ బిల్డప్ జరిగిన స్టాక్స్ చూస్తే సన్ టీవీ, ఇండియన్ ఆయిల్, మనపురం ఫైనాన్స్, ఐటీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవి డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీస్. అలాగే షార్ట్ బిల్డప్ జరుగుతున్న కంపెనీలు టీసీఎస్, సింజిన్, జైడస్ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జ్యూమర్. టీసీఎస్ అనేది రిజల్ట్స్ మార్కెట్ లో నిన్న ప్రకటించింది Q1 రిజల్ట్స్. అయితే ప్రాఫిట్ గ్రోత్ అనేది గతంతో కంపేర్ చేసుకుంటే అంతగా లేదు. దానివల్ల మార్కెట్ ఇప్పుడు షార్ట్ బిల్డప్ లో లిస్ట్ లో మనకు కనిపిస్తుంది. టీసీఎస్ Q1 రిజల్ట్స్ ప్రకటించింది. రెవెన్యూ 5.4% పెరిగింది ఇయర్ చూసుకున్నట్లయితే. నెట్ ప్రాఫిట్ 8.7% పెరిగింది. కానీ గ్రోత్ గతంతో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు కాస్త నిరుత్సాహపడినప్పటికీ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ప్రెసెంట్ సినారియోలో మార్కెట్ కండిషన్స్ బట్టి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కూడా డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని కంపెనీని కూలంకుషంగా స్టడీ చేసి అనలిస్టులు ఎంత నెట్ ప్రాఫిట్ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. దానికంటే బెటర్ గానే పోస్ట్ చేసింది. అదొకటి మనం పాజిటివ్ గా చెప్పుకోవాలి టీసీఎస్ సంబంధించి. ఎందుకంటే పర్టికులర్ గా ఒక కంపెనీనే గ్రోత్ తగ్గట్లేదు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ గ్రోత్ గానీ, రెవెన్యూ గ్రోత్ గానీ తగ్గుతూ ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క కంపెనీ ఉన్న పొటెన్షియల్ ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ అయితే 12,000 కోట్లు లోపే రావచ్చు, 11,989 కోట్ల వరకు రావచ్చు అని స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తే 12,040 కోట్లు లాభాన్ని ప్రకటించింది టీసీఎస్. ఇది కొంతవరకు ప్రెసెంట్ మార్కెట్ సినారియోలో బెటర్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ స్టాక్ ఈ రోజు తగ్గినప్పటికీ, ఎందుకంటే షార్ట్ బిల్డప్ జరుగుతుంది, ఒకవేళ తగ్గినప్పటికీ కంపెనీ మాక్సిమం ట్రై చేసింది, బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ప్రెసెంట్ సినారియో అని మనం భావించాలి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ ఈ కంపెనీ ఎలక్ట్రికల్ పార్ట్స్ అండ్ మీటరింగ్ సొల్యూషన్ బిజినెస్ లో ఉంది. అలాగే మాడ్యులర్ స్విచెస్ అండ్ స్విచ్ గేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీకి స్మార్ట్ మీటర్స్ సంబంధించి 2,100 ఆర్డర్ రావడం జరిగింది. లీడింగ్ రెగ్యులర్ కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన గత వీడియోలో చాలా సార్లు చెప్పుకున్నాం, చాలా రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎవరికైతే టెండర్స్ వచ్చినాయో వాళ్ళకే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ఆ స్మార్ట్ మీటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్కిల్స్, ఆ అడ్వాన్స్ టెక్నాలజీ అందరికీ ఉండకపోవచ్చు. వాళ్ళు ఆర్డర్ తీసుకుని మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ గా వేరే కంపెనీలకి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటూ ఉంటారు. అలాగే రకరకాల వెండర్స్ నుంచి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పవర్ కి విపరీతంగా రకరకాల కస్టమర్స్ నుంచి స్మార్ట్ మీటర్స్ బిజినెస్ ఆర్డర్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం 2,100 కోట్ల విలువ గల ఆర్డర్ రావడం జరిగింది హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్. ఇక బీపీసీఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మనం ఆల్రెడీ న్యూస్ లో మనం వింటూ ఉన్నాం, మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ రాబోతుంది, 60,000 కోట్ల ఖర్చుతో భారీ ప్రాజెక్టు రాబోతుంది అని. అయితే నిన్న గత 2 రోజుల క్రితం బీపీసీఎల్ టీం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో బీపీసీఎల్ ఖచ్చితంగా రిఫైనరీ పెట్టడానికే 100% సుముఖంగా ఉన్నట్టు చెప్తోంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు, ఇనిషియల్ స్టేజ్ లో 50 to 75,000 crores ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడిస్తే అందుకు సమాధానంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టు కంపెనీ చెప్తోంది. కంపెనీకి కావాల్సిన 5,000 ఎకరాలు భూమి ఇవ్వడమే కాకుండా కంపెనీకి కావాల్సిన వసతులు, అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అయితే ఇక్కడ మొన్నటి వరకు మనకి వార్తల్లో మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ రాబోతుంది అనేది చెప్తూ వస్తున్నారు. అయితే పర్టికులర్ గా ఈ ట్రాన్సాక్షన్ లో గానీ, కంపెనీ వెల్లడిస్తున్న విషయాల్లో గానీ ఇక్కడ పర్టికులర్ గా మచిలీపట్నం అనేది మెన్షన్ చేయట్లేదు. మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారితో కంపెనీ టీం కలిసినప్పుడు కూడా 3 నెలల కాలం టైం తీసుకుంది, అంటే 90 days టైం తీసుకుంది. ఏపీ మొత్తం మీద ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది ఈ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి, సాధ్యాసాధ్యాలు చూసుకుని కన్సల్టేషన్ చేసుకుని ఆ రిపోర్ట్ తో మీ ముందుకు వస్తామని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. సో అయితే మొన్న ఈ బీపీసీఎల్ కంపెనీ సీఎం ని కలిసే నేపథ్యంలో పర్టికులర్ గా మచిలీపట్నం అనే విషయం అయితే ఎక్కడ రాలేదు. సో త్వరలో ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది, ఎక్కడ స్థాపించబోతున్నారు అనేది తెలుసుది. అయితే ఖచ్చితంగా బీపీసీఎల్ రిఫైనరీ అయితే ఆంధ్రప్రదేశ్ లో రావడం అనేది 100% కరెక్టే అని తెలుస్తోంది.
ఇక టీవీఎస్ మోటార్స్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 3-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో టీవీఎస్ మోటార్స్ అనేది ఒక అగ్రగామిగా ఉంది. రీసెంట్ గా మనం వార్తల్లో విన్నాం, మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాం. బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిఎన్జి అండ్ పెట్రోల్ వేరియంట్ తో నడిచే బైక్ ని తయారు చేసి లాంచ్ చేయడం చూసాం. అది ప్రపంచంలోనే మొట్టమొదటి బైక్ గా చెప్తోంది కంపెనీ. అలాగే కంపెనీ ఆ లాంచింగ్ సందర్భంలో మార్కెట్ లో ఈ బైక్ సెగ్మెంట్ లో 70% ఆఫ్ ది మార్కెట్ మేము క్యాప్చర్ చేయబోతున్నాం అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అందుకు పోటీగా ముందుగానే టీవీఎస్ మోటార్స్ సిఎన్జి తో అండ్ పెట్రోల్ ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ తో రన్ అయ్యే స్కూటర్ ని ఆల్రెడీ డిజైన్ చేస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో గానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గానీ ఖచ్చితంగా ఈ సిఎన్జి స్కూటర్ ని లాంచ్ చేయాలని, అలాగే మరో ఎలక్ట్రిక్ 3-వీలర్ ని కూడా లాంచ్ చేయాలనే ప్లాన్ లో ఉంది టీవీఎస్ మోటార్స్. ఇక నెక్స్ట్ కంపెనీ ఆర్సీఎఫ్. ఈ ఆర్సీఎఫ్ ఆ కంపెనీకి ఉన్న థాల్లోని అమోనియా ప్లాంట్ ని రెనోవేట్ చేయబోతుంది. దానికి సంబంధించి టాప్సో కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 514.6 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ అమోనియా ప్లాంట్ ని అప్డేట్ చేయడం ద్వారా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవటము, అందులోనూ పవర్ కన్సంప్షన్ ని తగ్గించే విధంగా ఈ ప్లాంట్ రెనోవేషన్ జరుగుతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక మరో కంపెనీ షాల్బీ లిమిటెడ్. ఈ కంపెనీ ముంబైలో ఆశా పరేఖ్ హాస్పిటల్ ని 30 సంవత్సరాలకు లీజు తీసుకోబోతుంది. ఎందుకంటే కంప్లీట్ గా హాస్పిటల్ ని ఈ సంస్థే మెయింటైన్ చేయబోతుంది. దాంతో నిన్న స్టాక్ ఒక 7% దాకా పెరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీ శాన్ క్రూజ్ లో 175 పడకల హాస్పిటల్ కూడా నిర్మించడానికి ఈ హాస్పిటల్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ సంబంధించి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ Q1 లో నెట్ ప్రాఫిట్ గతంలో కంటే కాస్త తగ్గినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఎందుకంటే గతంలో 20.8 crores నెట్ ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 16.6 crores మాత్రమే నికర లాభాన్ని ప్రకటించింది. అయితే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల డివిజన్లు అంటే ఆంకాలజీ గానీ, కార్డియాలజీ, న్యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలోనే నీ రీప్లేస్మెంట్ సంబంధించి మొట్టమొదటి స్థానంలో ఉన్నట్టుగా కూడా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం $296 ట్రేడ్ అవుతుంది షాల్బీ లిమిటెడ్. అదానీ విల్మర్ లిమిటెడ్. మనకి ఫార్చ్యూన్ బ్రాండ్ తో మనం ఆయిల్ ప్యాకెట్స్, మన కుకింగ్ ఆయిల్ మనం చూసే ఉంటాము. ఇది అదానీ విల్మర్ యొక్క ప్రోడక్ట్. అయితే ఇప్పటి వరకు ఈ ఆయిల్ కాకుండా ఇంకేదన్నా కెమికల్ సంబంధించిన రిలేటెడ్ విల్మర్ ప్రొడక్ట్స్ ని థర్డ్ పార్టీతో కాంట్రాక్ట్ బేస్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటూ ఉంది. అలా కాకుండా ఒక మంచి కంపెనీలో తనే పార్ట్నర్ గా జాయిన్ అయితే ప్రొడక్ట్ రేంజ్ ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చనే ఉద్దేశంతో కంపెనీ ఒక క్యాపబిలిటీ ఉన్న కంపెనీతో ఓ టైప్ చేసుకున్నట్లయితే తన కెమికల్ రేంజ్ ప్రొడక్ట్స్ ఎక్స్పాండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓంకార్ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 67% స్టేక్ ని కొనుగోలు చేస్తోంది. ఈ ఓంకార్ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హోమ్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటది. అలాగే ఫుడ్ అడిటివ్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, అగ్రో కెమికల్స్ అండ్ లూబ్రికెంట్ పెట్రోకెమికల్స్ బిజినెస్ లో ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీలో అదానీ విల్మర్ 67% వాటాని కొనుగోలు చేస్తోంది. దీనిగాను 56.25 కోట్లని పే చేయడానికి ఇది రాబోయే 3-4 నెలల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ కావచ్చు అని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఓంకార్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ కి గుజరాత్ లో పనోలీలో 20,000 మిలియన్ టన్స్ కెపాసిటీ గల ప్లాంట్ ని రన్ చేస్తుంది. ఇక ఆనంద్ రాఠీ వెల్త్. ఈ కంపెనీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ. యాక్చువల్ గా నాన్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ. ఇది ఇండియాలో ఉన్న ఈ సెగ్మెంట్ లో అంటే నాన్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లో ఈ థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టుగా కంపెనీ కూడా అప్డేట్ చేస్తుంది. ఈ Q1 రిజల్ట్స్ లో రెవెన్యూ 35.8% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 37.9% పెరిగినట్టుగా ఆనంద్ రాఠీ వెల్త్ అప్డేట్ చేస్తుంది. ఇక రాబోయే రోజుల్లో 20-25% మా గ్రోత్ ఉండబోతుంది అన్నట్టుగా కూడా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక GTPL హ్యాత్వే. ఈ కంపెనీ Q1 రిజల్ట్స్ లో రెవెన్యూ 8.9% పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ 73.3% తగ్గింది. ఇది ఒక నెగిటివ్ అని చెప్పాలి. ఇక ఎబిటా మార్జిన్ కూడా తగ్గింది గతంతో కంపేర్ చేసుకుంటే 200 బేసిస్ పాయింట్. ఇది కొద్దో గొప్ప కాదు, మార్జిన్స్ కూడా తగ్గినాయి. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ సేల్స్ పెరిగినా తగ్గినా, నెట్ ప్రాఫిట్ కాస్త తగ్గినా పెరిగినప్పటికీ కంపెనీ యొక్క మార్జిన్స్ అనేది ఎప్పుడు తగ్గకూడదు. ఎందుకంటే అది కంపెనీకి ఒక నెగిటివ్ సైన్ అని చెప్పాలి. ఇక ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా. ఈ కంపెనీ రైల్వే వ్యాగన్స్ సంబంధించిన పార్ట్స్, వ్యాగన్స్ కూడా తయారు చేసే బిజినెస్ లో ఉంది. ఈ కంపెనీ ఇండియన్ రైల్వే నుంచి 432 కోట్లు ఆర్డర్లు సంపాదించింది. 1200 వ్యాగన్స్ ఆర్డర్ సంబంధించి ఇండియన్ రైల్వే 432 కోట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.